నమస్తే. భారతదేశంలో కరోనా టైం అప్పుడు వచ్చిన ట్రేడింగ్ అకౌంట్స్ గ్రోత్ ఇప్పుడు చల్లబడుతున్నట్టుంది. బ్రోకర్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 20,00,000 ట్రేడింగ్ అకౌంట్స్ క్లోజ్ అయిపోయాయి. అంటే ఇప్పటికి తత్వం బోధపడిందా? లేకపోతే కొంత గ్రోత్ స్టేజ్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా అక్కడ బ్రేక్ పడుతుంది కాబట్టి బ్రేక్ పడిందా? అయితే ఒక విషయం మాత్రం క్లియర్, ఇన్వెస్టర్ పర్వాలేదు, కానీ ట్రేడింగ్ చేసేవాళ్ళు, నాలెడ్జ్ లేకుండా చేసే వాళ్ళందరూ కూడా కరోనా టైం అప్పుడు ఎంటర్ అయిన వాళ్ళు ఎక్కువ మంది యంగ్స్టర్సే. యంగ్స్టర్స్కి ఎక్కువ మందికి నాలెడ్జ్ లేదు. నాలెడ్జ్ లేని వాళ్ళందరూ ఎంటర్ అయ్యారు. వాళ్ళు సుమారుగా 90% పీపుల్ నష్టపోయారు. ఇది నేను చెప్తుంది కాదు, ట్రేడింగ్ బ్రోకర్స్ చెప్తున్న డేటా, అలాగే సెబీ చెప్తున్న డేటా కూడా. అయితే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇంకా క్రీజ్లో ట్రేడింగ్ చేస్తూ, వాళ్ళకి ఈ 4 ఇయర్స్లో మంచి ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది. అలాగే రీసెంట్గా మీరు తీసుకుంటే స్టాక్ మార్కెట్ నిఫ్టీ నెంబర్స్ పైకి కనిపిస్తున్నాయి, కానీ ప్రెసెంట్గా స్టాక్స్ 40%, 50%, 60% వరకు కూడా డౌన్ అయిపోయి ఉన్నాయి. అవి ఫ్యూచర్లో ఎంత పెరుగుతాయి అన్న దానికి కూడాను ఎటువంటి పాజిటివ్ సంకేతాలు ఇప్పుడైతే లేవు. ఎందుకంటే జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి. అవి ఎప్పటికీ క్లియర్ అవుతాయో తెలీదు. అలాగే వన్స్ కొంత గ్రోత్ ముందుకు జరిగిన తర్వాత ఎక్కడో దగ్గర దానికి కొన్ని రోజులు బ్రేక్ పడుతుంది. ఆ బ్రేక్ పీరియడ్ ఇదేనేమో. కాబట్టి ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ కూడా ఈ విషయంలో ఆచితూచి అడుగులు ఖచ్చితంగా వేయాలి.